మిత్రులారా, 4 రోజుల క్రితం ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఒక దారుణం గురించి ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. రిటైర్డ్ కల్నల్ సూర్యప్రతాప్ సింగ్ గారు లక్నో వెళ్ళడానికి కాన్పూర్లో ఒక క్యాబ్ అయితే అద్దెకు తీసుకున్నాడు. సరే, కారులో వెళ్తున్నటువంటి సమయంలో ఈ రిటైర్డ్ కల్నల్ ఈ సూర్యప్రతాప్ సింగ్కు అతని స్నేహితుడు ఫోన్ చేసినాడు. ఇక పిచ్చాపాటిగా మాట్లాడుకుంటా వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఆ సమయంలో ఈ రిటైర్డ్ కల్నల్ మాట్లాడతా వక్ఫ్ బోర్డు బిల్లు తప్పనిసరిగా ఉండాలని, లేదంటే దేశంలోని హిందువుల ఆస్తులన్నింటినీ ఈ వక్ఫ్ బోర్డు అయితే తీసేసుకుంటా అని చెప్పేసి మాట్లాడినా అంట. అయితే ఆ క్యాబ్ నడుపుతున్నటువంటి ఈ కారు డ్రైవర్ పేరు వచ్చేసి మహమ్మద్ వసీం అనమాట. ఈయన మాటలో ఈ డ్రైవర్కి నచ్చల. దాంతో అతని స్నేహితులకు మెసేజ్ పెట్టినాడు, పలానా సాటికి వస్తాను నేను, అక్కడికి వచ్చేసేయండి అని చెప్పేసి. ఈ లోపల వాళ్ళు వచ్చేసారు. అందరూ కలిసి ఈ రిటైర్డ్ కల్నల్ బండిలోంచి కిందికి లాగి కట్టెలతో కొట్టి కాళ్లతో తన్ని ఆయన మీద దాడి చేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోయినారు. అయితే ఆయన పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేసరికి పోలీసులు వీళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపలేసి ఇరగుమ్ముతారు. అట్లున్నది పరిస్థితి.